హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అరౌండ్ 15,000 ప్రైస్ రేంజ్లో ఉన్న బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తాను. సో నేను మీకు 9-10 ఫోన్స్ చెప్పి కన్ఫ్యూజ్ అయితే చేయను, జస్ట్ 3 ఫోన్స్ మాత్రమే చెప్తాను. సో ఇవి 3 బెస్ట్ ఫోన్స్ అనమాట. ఈ 3 ఫోన్స్లలో లాస్ట్కి చెప్పబోయే ఫోన్ నా ఫేవరెట్ ఫోన్ అనమాట. సో ఇదంతా పక్క పెడితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఫోన్ చూసుకుంటే వివో T3X 5G. సో ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్లో 13,499 ప్రైస్లోనైతే ఉంది. అండ్ ఇంకా బ్యాంక్ కార్డ్స్ 1000 డిస్కౌంట్ వస్తుంది. సో 12,499లోనైతే మొబైల్ అయితే మీకు వస్తుంది. సో ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే 0.72 ఇంచెస్తోనైతే ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. విత్ 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే చేస్తుంది. జస్ట్ వాటర్ రెసిస్టెంట్ అనమాట. చిన్న చినుకులు పడితే మాత్రం ప్రొటెక్ట్ అయితే చేసుకోగలుగుతుంది. కంప్లీట్ వాటర్ ప్రొటెక్షన్ అయితే కాదు. అండ్ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6th Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.2 GHz మీద క్లాక్ చేయబడింది. సో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP ప్రైమరీ కెమెరా అండ్ 2 MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. 4GB RAM 6GB RAM వేరియంట్స్ ని మీరు తీసుకున్నట్లయితే మాత్రం ఈ మొబైల్ బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని మీరు 1080p లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీరు 8GB RAM వేరియంట్ ఉన్న ఈ వివో T3X ఫోన్ ని తీసుకుంటే మీరు 4K లోనైతే బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఈ విధంగా అయితే తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా అయితే ఉంటుంది. 1080p లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. అండ్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ అయితే మొబైల్ అవైలబుల్ అయితే ఉంటాయి. సో మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఇవి వివో T3X ఫోన్ అనమాట. సో ఈ మొబైల్ కి పెట్టిన ప్రైస్ లో 13,500 లో బెస్ట్ అనేది అనిపించింది. ఇంకా 1000 డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 12,499 లో బెస్ట్ మొబైల్ అనమాట ఇప్పుడున్న ప్రజెంట్ ఫోన్స్ లతో కంపేర్ చేసుకుంటే. సో ఇది మన లిస్ట్ లో థర్డ్ ఫోన్ అనమాట. సో సెకండ్ ఫోన్ చూసుకుంటే మోటో నుంచి మోటో G64 5G. సో ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్ లో 16,000 లోనైతే ప్రెసెంట్ అవైలబుల్ అవుతుంది. సో 15,000 ప్రైస్ లో వీళ్ళేం ఆఫర్ చేస్తున్నారంటే 6.5 ఇంచెస్ తోని ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ తోని IPS LCD డిస్ప్లే ఉంటుంది. విత్ 120Hz రిఫ్రెష్ రేట్ కి అయితే డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ లో MediaTek Dimensity 7025 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.5 GHz మీద క్లాక్ చేయబడింది. అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP ప్రైమరీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో అయితే వస్తుంది. సో వీడియోస్ అయితే స్టేబుల్ గానే అయితే వస్తాయి. సో 15,000 లో OIS సపోర్ట్ ఇచ్చారంటే బెటర్ డీల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ యూజ్ చేసుకుని మీరు 1080p లోనైతే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఈ మొబైల్ లో కూడా స్టీరియో స్పీకర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ ఈ మొబైల్ బేస్ వేరియంట్ 8+128GB తోనైతే స్టార్ట్ అవుతుంది. సో మంచి ర్యామ్ ఉంది. అండ్ స్టోరేజ్ కూడా 128GB సరిపోతుంది. సో 15,000 ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మంచి ఫోన్. అండ్ నెక్స్ట్ ఫోన్ ఫస్ట్ నా ఫేవరెట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ P1 5G. సో ఈ మొబైల్ కూడా ఫ్లిప్కార్ట్ లోనైతే అవైలబుల్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ప్రైస్ 16,000 అయితే ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఏం ఆఫర్స్ లేవు. బట్ అప్పుడప్పుడు వీళ్ళు ఆఫర్స్ అయితే ఇస్తారు బ్యాంక్ కార్డ్స్ ఉంది. సో ఆ విధంగా మీకు ఈ మొబైల్ 15,000 లోనైతే వస్తుంది. సో ప్రజెంట్ నేను వీడియో చేసేటప్పుడు అయితే ఆఫర్ అయితే ఏం లేదు. బట్ ఆఫర్స్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు ఈ మొబైల్ మీద కూడా. సో 15,000 లో వీళ్ళు ఈ మొబైల్ లో ఏం ఆఫర్ చేశారు, ఎందుకు ఈ మొబైల్ ని నేను ఫస్ట్ పొజిషన్ లో పెట్టానంటే ఈ మొబైల్ లో 6.67 ఇంచెస్ తోని ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ తోని AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. విత్ 120Hz రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పటివరకు చెప్పిన రెండు మొబైల్స్ IPS LCD డిస్ప్లేస్ అన్నమాట. ఇది మొబైల్ AMOLED డిస్ప్లే. సో ఎవరైతే డిస్ప్లే బెటర్ ఉండాలనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ డిస్ప్లే అయితే చాలా నచ్చుతుంది. నెక్స్ట్ ఈ మొబైల్లో MediaTek Dimensity 7050 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. 2.6 GHz మీద క్లాక్ చేయబడింది. అండ్ UFS 3.1 స్టోరేజ్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో గైస్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు చెప్పిన మొబైల్స్ లో ఉండే ప్రాసెసర్స్ డీసెంట్ ప్రాసెసర్స్ అన్నమాట. మీరు ఏదో హెవీ గేమింగ్ ఆడటానికి ఫోన్ తీసుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఇవి అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉండవు. మీరు నార్మల్ గా ఆడుకోవచ్చు కానీ బట్ హెవీ గేమింగ్ అయితే ఆడలేరు ఈ మొబైల్స్ లోనైతే. సో ఆ బడ్జెట్ లో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు అంత హెవీ పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్స్ అయితే. సో నార్మల్ గానే అయితే ఉంటాయి పర్ఫార్మెన్స్ లోనైతే. సో నార్మల్ గేమింగ్ అయితే మీరు ఆడుకోవచ్చు. ఇక డే టు డే నార్మల్ యూసేజ్ లోనైతే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP ప్రైమరీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది. 2 MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరా అయితే ఉంటుంది. మీరు ఈ రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాస్ యూజ్ చేసుకుని 1080p లో వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh అండ్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోని మొబైల్ అయితే వస్తుంది. సో ఇది ఒక పర్ఫెక్ట్ ఫోన్ అయితే అనిపించింది నాకైతే 15,000 లో. మీ బడ్జెట్ 15,000 అనుకుంటే మాత్రం మీరు ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో రెండిట్లలో ఏది బెటర్, ఈ రియల్మీ P1 వివో
మోటో G64 రెండు ఫోన్స్ 15,000 ప్రైస్లోనే వస్తున్నాయి కదా అంటే సో నా చాయిస్ అయితే రియల్మీ P1. బట్ మీకు ఒకవేళ రియల్మీ ఫోన్ ఇష్టం లేదు, నాకు మోటో నుంచి స్టాక్ హండ్రెడ్ మొబైల్ కావాలనుకుంటే మోటో G64 కూడా బెటర్ చాయిస్ అయితే అవుతుంది. 15,000లో తీసుకోవచ్చు. అండ్ గైస్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసినందుకు మీకు ఒక బోనస్ పాయింట్ అనమాట. ఏంటిదంటే మీకు ఈ 3 మొబైల్స్ కూడా నచ్చలేదు, ఇంకొక మంచి ఫోన్ కావాలి, అది కూడా సామ్సంగ్ నుంచి కావాలనుకుంటే ఒక ఫోన్ అయితే ఉంది. బట్ అది 1 year అయితే లాంచ్ అయింది. సో మీకు 1 year పాత ఫోన్ అయినా పర్లేదు అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. అమెజాన్ లో ఉంటుంది సామ్సంగ్ గెలాక్సీ M34 5G. దీని ప్రెసెంట్ ప్రైస్ 14,000 అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ కూడా మంచి ఫోనే, ఫుల్ HD+ రెజల్యూషన్ తోనే AMOLED డిస్ప్లే ఉంటుంది, Exynos 1280 ప్రాసెసర్ ఉంటుంది, కెమెరాస్ బాగానే ఉంటాయి, 6000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ ఇది కూడా 14,000 ప్రైస్ లో మంచి ఫోన్ అనమాట. సో మీకు ఒక 1 year ఓల్డ్ మొబైల్ అయినా పర్లేదు, నాకు సామ్సంగ్ నుంచి మొబైల్ కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే ట్రై చేయొచ్చు. సో ఇది గైస్ ఈ రోజు వాళ్ళ వీడియో. అండ్ ఇప్పటివరకు చెప్పిన ఈ 4 మొబైల్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు కొనే ముందు కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన ఛానల్ కి మీరు కొంచెం హెల్ప్ చేసిన వారైతే అవుతారు. సో ఇది గైస్ మీకు ఎటువంటి సోది లేకుండా డైరెక్ట్ గా చెప్పేసానని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని కూడా లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.